अस्सलामुअलैकुम అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు అంతా అన్నారు నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఒక మంచి యూస్ఫుల్ థాట్తో వచ్చాను అనమాట ఈరోజు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏంటంటే నేను మీ అందరికీ ఒక హిందీ టీచర్ని అవుదాం అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకంటున్నానంటే, నార్మల్గా నా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లోనే మన సౌత్ వాళ్ళని తీసుకుంటే ఒక 100 మెంబర్స్లో ఒక 25-30 మెంబర్స్ తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు హిందీ మాట్లాడలేకపోతున్నారండి. మా కింద ఆవిడ వచ్చేసి, మీకు హిందీ రాదుగా, నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడుతున్నావు అని అంటది అనమాట. అందుకని నేను మీ అందరికి హిందీ టీచర్ని అవుదాం అనుకుంటున్నాను. అంటే మనం ఒకళ్ళ దగ్గర తక్కువ అవ్వకూడదు కదా. అట్ ద సేమ్ టైము మనం వేరే కంట్రీస్ వెళ్ళడానికి ఇంగ్లీష్ కావాలి, కానీ మన ఇండియాలో సర్వైవ్ చేయడానికి తెలుగు ఒకటే సరిపోదండి, హిందీ కూడా అవసరమే. సో నేను మీ అందరికీ, అంటే ఎవరి హస్బెండ్ అయితే ఒక స్టేట్ వదిలి వేరే స్టేట్లో ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం తన వైఫ్ ఫ్యామిలీతో ఉంటున్నారు, అందరికీ, అంటే నేను కొంతమందికే చెప్తున్నాను, అందరికీ చెప్పట్లేదు. సో వాళ్ళు హిందీ రాని వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. సో వాళ్ళకి నేను క్లాసెస్ ఇస్తాను అంటే ఏంటంటే పెద్ద వీడియోస్ ఏం చేయనండి. ఇన్ దిస్ రంజాన్ మంత్ 30 days ఛాలెంజ్ పెట్టుకుందాం మనము. ఇన్ దిస్ రంజాన్ మంత్ రోజుకి 3 షార్ట్స్ అప్లోడ్ చేస్తాను నేను. హిందీ టు తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ అనమాట. 3 వాక్యాలు 3 షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఎందుకు రాదు హిందీ చెప్పండి? రోజుకి 3 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు. ఇన్ 30 days 90 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు అనమాట. నేను చెప్తున్నాను, ఎందుకంటే నా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పటి వరకు మా ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో నాకు 5-6 తెలుగు పీపుల్ తెలుసు. అందులో నాకు ఒక్కరికి తప్ప, అంటే వాళ్ళు కూడా ప్యూర్ హిందీ రాదు, సో వాళ్ళు మేనేజ్ చేయగలరు. ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళకి హిందీ అసలు రాదండి. సో అందుకని నేను చెప్తున్నాను, ఒక యూస్ఫుల్ థాట్ అనమాట. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? కామెంట్ మీ. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ కాకపోతే కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే యూస్ అయ్యే వాళ్ళ దాకా రీచ్ అవుతుంది కదా.